అందరికీ నమస్కారం. రఘు దేపాక, జీనియస్ పబ్లికేషన్స్. రఘు దేపాక గురించి మాట్లాడాలా, జీనియస్ పబ్లికేషన్స్ గురించి మాట్లాడాలంటే ఈ రెండు ఒకరే అని చెప్పడానికే ఈ 36th హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఈ బుక్ స్టాల్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. సో మనందరికీ తెలుసు, మన యూత్ అందరికీ, పర్టికులర్గా తెలంగాణ ప్రాంతంలోని ప్రతి యువతకి ప్రభుత్వోద్యోగం సాధించాలనేది ఒక స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ పరీక్షలకు సంబంధించి సరైన మెటీరియల్ కానీ సరైన కంటెంట్ కానీ రావడం అనేది చాలా అవసరం ఉంది. సో కొత్త రాష్ట్రంలో కొత్త సిలబస్, ఆ కొత్త సిలబస్లో తెలంగాణ పర్స్పెక్టివ్లోంచి ఉన్న టాపిక్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి టాపిక్స్ని దానిపైన రీసెర్చ్ చేసి దాని మీద వర్క్ చేసి దాంట్లో ఉండే కంటెంట్స్ అన్నిటినీ ఒక విస్తృతంగా ఒక పరీక్షార్థికి ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అది చేయాల్సిన పెద్ద పని అది. సో అలాంటి ఒక బృహత్ కార్యాన్ని, ఒక బృహత్ బాధ్యతని తాను చదువుతూ ఆ ఉద్యోగ పరీక్ష ఆర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలనే లక్ష్యంతో ఒక జీనియస్ పబ్లికేషన్స్ అనే వ్యవస్థని ఏర్పాటు చేశాడు. నిజంగా ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ అంటే ఎక్కడో ఉండరు, మన మధ్య ఉంటారు, మనలాగే ఉంటారు. ఇక మా రాజా సార్ లాగా ఉంటారు, మా తమ్ముడు రఘులాగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడో ఏటూరు నాగారం ప్రాంతం, ములుగు ప్రాంతం, అటవీ ప్రాంతం, నిజంగా మనం చెప్పాలంటే అటవీ ప్రాంతం, మేడారం సమ్మక్క సారక్క ఉత్సవాలు జరిగే, జాతరలు జరిగే ప్రాంతం. కానీ అక్షరాన్ని నమ్ముకున్నాడు, కష్టాన్ని నమ్ముకున్నాడు, మేధస్సును నమ్ముకున్నాడు, జ్ఞానాన్ని నమ్ముకున్నాడు. ఏ అంబేద్కర్ గారు అయితే చెప్పాడో, అయ్యా జ్ఞానమే ఈ లోకానికి గొప్ప వెలుగు అని చెప్పాడు. ఈ అసమానతలన్నిటినీ సమాంతరంగా చేయగలిగినటువంటి ఒకే ఒక్క సాధనం జ్ఞానం అని చెప్పాడు అంబేద్కర్ మహాశయుడు. అలాంటి అంబేద్కర్ మహాశయుడు చెప్పిన జ్ఞానం అనే వెలుగుని, అక్షరం అనే ఒక జిలుగుని తను చేతుల్లో పట్టుకొని ములుగు ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చాడు. ఏం లేదు, ఎవరు తెలియదు, కేవలం అక్షరం తప్ప ఇంకేం తెలియదు, జ్ఞానం తప్ప ఇంకొక మరో విషయమే లేదు. వచ్చాడు, కష్టపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, తర్వాత పుస్తకాలు రాయడం మొదలెట్టాడు. ఎవరైతే తను ఎట్లయితే బాధపడ్డాడో, సరైన మెటీరియల్ లేక, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది, అలాగే ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ అలా దాంతోపాటు పాలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన న్యూమరికల్ అబిలిటీ, మెంటల్ అబిలిటీ, వీటన్నిటికి సంబంధించిన మెటీరియల్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి, యూట్యూబ్లో దొరుకుతున్నాయి, అలాగే మనకు ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నాయి, వేరు ఇన్స్టిట్యూషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రం కావాల్సిన కంటెంట్ లేదనే విషయం గమనించాడు. తను ప్రిపేర్ అవుతూ, అలాగే తనలాంటి ఊరు నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఉపయోగపడేలాగా ఒక క్యాప్సూల్ని తయారు చేయాలి, ఒక నాలెడ్జ్ బేస్ ఉండే క్యాప్సూల్ని తయారు చేయాలని కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి చక్కని పుస్తకాలని విద్యార్థులకి కోసం తయారు చేశాడు. జీనియస్ పబ్లికేషన్స్ అని పెట్టాడు, నిలిచాడు, గెలిచాడు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడి ములుగు, ఎక్కడి హైదరాబాదు, ఎక్కడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎక్కడి అద్భుతమైన పుస్తకాలు, దీనికి తగినట్టుగానే మంచి ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, మంచి ఫ్యాకల్టీని అరేంజ్ చేసుకున్నాడు. మంచి ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా, అందరూ మనలాంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఒక ఉత్సాహం ఉన్నవాళ్ళు, ఉత్తేజం ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళు. సో అలాంటి వారందరితో ఒక టీమ్గా బిల్డ్ అయ్యి ఈ జీనియస్ పబ్లికేషన్స్ అని ఎస్టాబ్లిష్ చేసి చక్కని మెటీరియల్తో, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 360 degreesలో ఉండే ఇన్ఫర్మేషన్ని తను అందిస్తూ వస్తున్నాడు. సో అలాంటి రఘు దేపాక జీనియస్ పబ్లికేషన్స్లో వస్తున్న పుస్తకాలు మంచి కంటెంట్తో చాలామంది ప్రశంసలు పొందుతున్నాయి. సో అలాంటి అందరికీ కూడా, అంటే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెటీరియల్ కానీ, ఈ పుస్తకాలు కానీ, ఈ జ్ఞానం కానీ ఉపయోగపడుతుందని భావిస్తూ ఈరోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవ సందర్భంగా రఘు దేపాకకి, మిగతా ఎంటైర్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే